మిత్రులారా, మీకు తెలుసా, ఈ భూమి మీద ఒక జీవి ఎంతకాలం బతుకుతుంది అనేది అది ఎన్ని ఏళ్లు జీవించింది అనేదానికంటే అది ఎన్నిసార్లు శ్వాస తీసుకుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఒక కుక్క నిమిషానికి 20 నుండి 30 సార్లు వేగంగా శ్వాస తీసుకుంటుంది. అందుకే దాని ఆయుష్షు కేవలం 10 నుండి 15 ఏళ్లు మాత్రమే. కానీ ఒక తాబేలు నిమిషానికి కేవలం 3 నుండి 4 సార్లు మాత్రమే అత్యంత నిదానంగా శ్వాస తీసుకుంటుంది. అందుకే అది అక్షరాలా 150 నుండి 200 ఏళ్లు జీవిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో 99% మంది గాయత్రి మంత్రాన్ని తప్పుగానే జపిస్తున్నారు. ఏదో ఒక యాంత్రికమైన పాటలాగా శ్వాసమీద ఎలాంటి ధ్యాస లేకుండా గబగబా ఏకదాటిగా చదివేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు భక్తి కలగవచ్చేమో కాని ఆ మంత్రం వెనుక ఉన్న అసలైన సైంటిఫిక్ బెనిఫిట్ మాత్రం అందదు. గాయత్రి మంత్రమనేది కేవలం ఒక స్తోత్రం కాదు, అదొక అద్భుతమైన ప్రాణాయామ రహస్యం. మన ఆయుష్ను పెంచుకోవడానికి మన ఋషులు అందించిన ఒక పవిత్రమైన యోగ సాధన. అసలు ఈ మంత్రానికి అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? సైన్స్ ఏం చెబుతోంది? నాసా సూర్యుడి నుండి వెలువడే శబ్దాలను రికార్డు చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మన ప్రాచీన ఓంకార నాదంతో సరిపోలిందని శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. సూర్యుడి తేజస్సును మన బుద్ధిలోకి ఆహ్వానించే ఈ మంత్రం మన శరీరంలోని నాడీ వ్యవస్థను పూర్తిగా రీవైర్ చేయగలదు. మనం సాధారణంగా నిమిషానికి 15 సార్లు గాలి పీల్చి వదులుతాం. కానీ నేను చెప్పబోయే సరైన పద్ధతిలో ఆ దీర్ఘమైన శ్వాసతో గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ శ్వాసక్రియ నిమిషానికి 15 నుండి కేవలం 6 సార్లకు పడిపోతుంది. అంటే అప్రయత్నంగానే మీరు ఒక సామాన్య మనిషి తీసుకునే చిన్న శ్వాసస్థాయి నుండి ఒక ఋషి తీసుకునే దీర్ఘమైన శక్తివంతమైన శ్వాసస్థితికి చేరుకుంటారు. దీనివల్ల మీ గుండె చప్పుడు కుదుటపడుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా కోట్ల రూపాయలు పోసినా దొరకని ఆ కుంభక స్థితి అంటే అత్యున్నతమైన మానసిక ప్రశాంతత మీకు సొంతమవుతుంది. ఇది కేవలం ఊపిరితిత్తుల బలం మాత్రమే కాదు. ఈ మంత్రంలోని 24 అక్షరాలు మన శరీరంలోని 24 కదిలే ఎముకలకు, శరీరంలోని 24 ముఖ్యమైన గ్రంథులకు కనెక్ట్ అయి ఉంటాయి. మీరు మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు కలిగే ఆ వైబ్రేషన్ మీ శరీరంలోని ప్రతి కణానికి ఒక కొత్త ప్రాణశక్తిని అందిస్తుంది. ఇది వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసి మీ శరీరం తనను తాను స్వయంగా బాగుచేసుకునే స్థితికి తీసుకువెళ్తుంది. మరి ఈ మంత్రాన్ని శాస్త్రోక్తంగా ఎలా ఉచ్చరించాలి? ఏ పదాల దగ్గర ఆగి శ్వాసను ఎలా వదులుతూ జపించాలి? ఆ 24 అక్షరాలు మన శరీరంలోని ఏ భాగాలను మేల్కొల్పుతాయి? మనం గాయత్రి మంత్రం మన ఆయుష్ను ఎలా పెంచుతుందో చూశాం. కాని అసలు ప్రశ్న, సరిగ్గా 24 అక్షరాలే ఎందుకు? అంతకంటే ఎక్కువో తక్కువో ఉండొచ్చు కదా. దీని వెనుక ఉన్న మన ఋషుల గణిత శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన ప్రాచీన సాంఖ్య యోగం ప్రకారం ఈ విశ్వం 24 తత్వాలతో నిర్మితమైంది. అద్భుతమేంటంటే అదే విశ్వం మన శరీరంలో కూడా ప్రతిబింబిస్తుంది. ఒక్కసారి మీ వెన్నెముకను గమనించండి. మానవ శరీరానికి ఆధారాన్నిచ్చే వెన్నెముకలో సరిగ్గా 24 కదిలే ఎముకలుంటాయి. గాయత్రి మంత్రంలోని ఆ 24 బీజాక్షరాల ప్రకంపనలు నేరుగా మన వెన్నెముకలోని ఈ 24 శక్తి కేంద్రాలను ఒక వీణతీగలా మీటుతాయి. మీరు మంత్రాన్ని సరైన ఉచ్చారణతో పలికినప్పుడు ఆ శబ్ద తరంగాలు వెన్నెముక గుండా ప్రవహించి మీ నాడీ వ్యవస్థలో ఉన్న జడత్వాన్ని కడిగేస్తాయి. ఇది కేవలం ఎముకలకే పరిమితం కాదు. మన శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే 24 ముఖ్యమైన గ్రంథులున్నాయి. ఆధునిక వైద్యశాస్త్రం వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటుంది. గాయత్రి మంత్రం పఠించినప్పుడు నాలుక అంగిలికి తగిలే విధానం, గొంతులో వచ్చే నాదం ఈ 24 గ్రంథులపై ఒక సూక్ష్మమైన ఒత్తిడిని కలిగిస్తాయి. దీనివల్ల మీ శరీరంలో హార్మోనల్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది. థైరాయిడ్ సమస్యలున్నవారికి లేదా మానసిక ఆందోళనతో హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయిన వారికి ఇది ఒక సహజమైన చికిత్సలా పనిచేస్తుంది. ఈ 24 అక్షరాలు 3 భాగాలుగా ప్రవహిస్తాయి. మొదటి 8 అక్షరాలు తత్, స, వి, తుర్, వ, రే, ని, యం. ఇవి మీలోని జడత్వాన్ని పోగొట్టి మూలాధార చక్రాన్ని మేల్కొలుపుతాయి. మీలో కొత్త ప్రాణశక్తిని ఉప్పొంగేలా చేస్తాయి.
రెండవ 8 అక్షరాలు భర్, గో, దే, వస్, య, ధీ, మ, హి. ఇవి నేరుగా మీ హృదయాన్ని తాకుతాయి. అనవసరమైన భయాలను, గతకాలపు బాధలను తుడిచిపెట్టి మీ ప్రాణశక్తిని పైకి నడిపిస్తాయి. చివరి 8 అక్షరాలు ధీ, యో, యో, నః, ప్రచో, ద, యాత్. ఇవి నేరుగా మీ మెదడును అంటే ఆజ్ఞాచక్రాన్ని చేరుకుంటాయి. ఒక యోగికి ఉండే దివ్యమైన స్పష్టతను, ఏకాగ్రతను మీ మెదడుకు అందిస్తాయి. అందుకే గాయత్రీ మంత్రాన్ని శబ్దబ్రహ్మం అంటారు. ఈ 24 అక్షరాల అమరిక వెనుక ఒక అంతుచిక్కని సైన్స్ ఉంది. ఇవి మీ DNA స్థాయిలో మార్పులు తీసుకురాగలవు. మీరు ఎప్పుడైతే ఈ మంత్రాన్ని శ్వాసతో కలిపి జపిస్తారో, మీ దేహమనే ఈ చిన్న పిండాండం ఆ అనంతమైన బ్రహ్మాండపు లయతో ఏకమైపోతుంది. సాక్షాత్తు మీలో ఉన్న దైవత్వాన్ని మేల్కొలిపే పవిత్రమైన ప్రాణజాగృతి ఇది. కాని శబ్దం వస్తువుల రూపాన్ని ఎలా మార్చగలదు? అసలు నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఏమిటి? అది మన మెదడుకు చేసే మేలేమిటి? గాయత్రీ మంత్రం జపించేటప్పుడు మన శరీరంలో జరిగే ఆ విస్మయపరిచే బయోకెమికల్ రియాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. శబ్దం అంటే కేవలం మనం వినేది మాత్రమే కాదు. శబ్దం ఒక శక్తి. అది పదార్థాన్ని సృష్టించగలదు, మార్చగలదు, చివరికి నాశనం కూడా చేయగలదు. ఒక ఒపేరా సింగర్ తన గొంతుతో గాజుగ్లాసును పగలగొట్టగలరని మనకు తెలుసు. మరి అదే శబ్దం మన శరీరంలోకి ప్రవేశిస్తే, మన రక్తంలో, మన కణాలలో, మన DNAలో ఎలాంటి మార్పులు తెస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడే గాయత్రీ మంత్రం వెనుక ఉన్న అసలైన సౌండ్ ఫిజిక్స్ దాగి ఉంది. గాయత్రీ మంత్రం జపించడం ప్రారంభించగానే మీ శరీరంలో ఒక అద్భుతమైన బయోకెమికల్ రియాక్షన్ మొదలవుతుంది. దీని పేరే నైట్రిక్ ఆక్సైడ్ బూస్ట్. మీరు మంత్రం మొదట్లో ఓం లేదా హమ్మింగ్ నాదాలను ముక్కు ద్వారా దీర్ఘంగా ఉచ్చరిస్తున్నప్పుడు ఆ ప్రకంపనలు మీ సైనస్ కుహరాలను కంపింపజేస్తాయి. ఫలితంగా మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ అనే వాయువు ఉత్పత్తి 15 రెట్లు పెరుగుతుందని సైన్స్ చెబుతోంది. ఈ వాయువు మీ రక్తనాళాలను తక్షణమే విస్తరింపజేసి మీ మెదడుకు చేరే ఆక్సిజన్ సరఫరాను అమాంతం పెంచుతుంది. మీరు గమనించకముందే మీ నాడీ వ్యవస్థ ఒత్తిడిని వదిలేసి ఒక గాఢమైన ప్రశాంతతలోకి జారుకుంటుంది. జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ మసారు ఎమోటో నీటిపై చేసిన ప్రయోగాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. పాజిటివ్ శబ్దాలు నీటి అణువులను అందమైన స్ఫటికాలుగా మారుస్తాయని ఆయన నిరూపించారు. మన శరీరం 70% నీటితో నిండి ఉంది. గాయత్రీ మంత్రం పఠించినప్పుడు సెకనుకు 1,00,000కు పైగా ధ్వనితరంగాలు వెలువడతాయి. ఈ తరంగాలు మీ శరీరంలోని ప్రతి కణాన్ని రియలైన్ చేస్తాయి. ఇది కేవలం మానసిక ప్రశాంతత మాత్రమే కాదు, ఇది మీ కణాల స్థాయిలో జరిగే ఒక డీటాక్స్ ప్రక్రియ. నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడి వల్ల మన శరీరంలో ఒక డిస్టర్బ్డ్ ఫ్రీక్వెన్సీ పుడుతుంది. అది మనల్ని రోగాల బారిన పడేస్తుంది. కానీ గాయత్రీ మంత్రం ఒక మాస్టర్ ట్యూనింగ్ ఫోర్క్లా పనిచేస్తుంది. ఆ విశ్వపు మూలనాదమైన ఓంకారంతో మొదలై 24 అక్షరాల లయతో సాగే ఈ మంత్రం మీ వెన్నెముకలోని నాడులన్నింటినీ ఒకే లయలోకి తీసుకువస్తుంది. దీనివల్ల మీ రోగనిరోధక శక్తి ఊహించని స్థాయిలో బలపడుతుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఈ విశ్వమంతా ఒక నిరంతర ప్రకంపనం. ఆ విశ్వ ప్రకంపనలకు మనల్ని మనం ట్యూన్ చేసుకునే అత్యున్నతమైన వైబ్రేషనల్ టూల్ ఈ గాయత్రీ మంత్రం. ఈ శబ్ద తరంగాలు మీ మెదడులోని పీనియల్ మరియు పిట్యూటరీ గ్రంథులపై ఒత్తిడి తెచ్చి మీ మేధస్సును ఎలా పదును పెడతాయో తెలుసా? ఒక స్టూడెంట్ జ్ఞాపకశక్తిని, ఒక సామాన్యుడి ఏకాగ్రతను ఈ మంత్రం ఎలా మార్చగలదు? న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి? గ్రే మ్యాటర్ని పెంచే ఆ రహస్యమేంటో చూద్దాం. మన మెదడు సామర్థ్యంలో కేవలం 5 నుండి 10% మాత్రమే వాడుతున్నామని మీకు తెలుసా? మిగిలిన ఆ అపారమైన శక్తిని నిద్రలేపడం సాధ్యమేనా? ఒక విద్యార్థి ఏకాగ్రతను, ఒక సామాన్యుడి మేధస్సును అమాంతం పెంచే మెంటల్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా? వేల ఏళ్ల క్రితమే మన ఋషులు దీనికొక పరిష్కారం కనుగొన్నారు. అదే గాయత్రీ మంత్రం. అందుకే దీన్ని బుద్ధి ప్రేరపక మంత్రం అంటారు. ఇది కేవలం భక్తి కాదు, ఇదొక హై లెవెల్ న్యూరో వర్కౌట్. ఆధునిక న్యూరోసైన్స్ ప్రకారం గాయత్రీ మంత్రంలోని ఆ 24 అక్షరాలను ఏకాగ్రతతో ఎక్కడా తప్పు లేకుండా
ఒకే ఛందస్సులో పలకడమనేది మీ మెదడు ముందు భాగంలో ఉండే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్కు ఒక కఠినమైన వ్యాయామం లాంటిది. ఈ భాగమే మన నిర్ణయాలకు, మన ఏకాగ్రతకు మరియు భావోద్వేగాల నియంత్రణకు మూలం. రోజువారీ సాధన వల్ల ఈ భాగం బలోపేతమై మీలో విల్ పవర్ అసాధారణంగా పెరుగుతుంది. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం మంత్రజపం చేసేవారి మెదడులో గ్రే మ్యాటర్ సాంద్రత పెరుగుతుంది. గ్రే మ్యాటర్ ఎంత ఎక్కువగా ఉంటే మీ మెదడు అంత వేగంగా సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు. అంతేకాదు, గాయత్రీ మంత్రం పఠించినప్పుడు మెదడులో డోపమైన్ మరియు సెరటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. చదువులో వెనుకబడిన పిల్లలకు లేదా తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్న వారికి ఇదొక న్యాచురల్ బ్రెయిన్ టానిక్లా పనిచేస్తుంది. దీని వెనుక ఉన్న మరో రహస్యం న్యూరోప్లాస్టిసిటీ. మన మెదడు పాత ఆలోచనా విధానాలను మార్చుకొని కొత్త కనెక్షన్లను ఏర్పరచుకోగలదు. గాయత్రీ మంత్రం జపించినప్పుడు మీ మెదడులోని డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ తీవ్రత తగ్గుతుంది. అంటే అనవసరమైన గతాన్ని తలుచుకోవడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ఆగిపోయి మీరు ప్రస్తుతంలో జీవించడం మొదలుపెడతారు. ఇదే కోట్ల రూపాయలు పోసినా దొరకని అత్యున్నతమైన ఏకాగ్రత. మంత్రం చదువుతున్నప్పుడు మీ మెదడులోని ఎడమ మరియు కుడి భాగాలు ఒకే లయలో పనిచేయడం ప్రారంభిస్తాయి. దీన్నే బ్రెయిన్ సింక్రనైజేషన్ అంటారు. దీనివల్ల మీలో క్రియేటివిటీ మరియు లాజికల్ థింకింగ్ రెండూ పెరుగుతాయి. ఒక సాధారణ మనిషి మేధస్సు నుండి మీరు ఒక సూపర్ హ్యూమన్ మేధస్సు వైపు ప్రయాణించడానికి ఈ మంత్రం ఒక వారధిలా నిలుస్తుంది. కానీ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లే ఎందుకు జపించాలి? ఈ 108 అంకె వెనుక ఉన్న ఆ విస్మయకరమైన ఖగోళ రహస్యం ఏంటి? సూర్యుడికి, చంద్రుడికి మరియు మీ శరీరానికి ఉన్న ఆ మ్యాథమెటికల్ లింక్ ఏంటో చూద్దాం. ఈ కాస్మిక్ సీక్రెట్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. మనం ఏ మంత్రం జపించినా, ఏ జపమాల పట్టుకున్నా ఖచ్చితంగా 108 సార్లే జపిస్తాం. అసలు ఈ 108 వెనక ఉన్న రహస్యమేంటి? ఇది కేవలం ఎవరో పండితులు రాసుకున్న ఒక సాధారణ అంకె అనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ 108 అనేది ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఒక మ్యాథమెటికల్ మాస్టర్ ప్లాన్. ఆధునిక ఖగోళ శాస్త్రం ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న ఒక విస్మయకరమైన కాస్మిక్ కోడ్ ఇది. ఒక్కసారి ఈ గణితాన్ని గమనించండి. భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న సగటు దూరం సరిగ్గా సూర్యుడి వ్యాసానికి 108 రెట్లుంటుంది. పోనీ ఇది కాకతాళీయమనుకుందాం. కానీ భూమికి మరియు చంద్రుడికి మధ్య ఉన్న సగటు దూరం కూడా చంద్రుడి వ్యాసానికి అక్షరాల 108 రెట్లే ఉంటుంది. అంటే సూర్యుడు మనకు ప్రాణదాత, చంద్రుడు మన మనసుపై ప్రభావం చూపేవాడు. ఈ రెండింటికి, భూమికి మధ్య ఉన్న ఈ 108 అనే సంఖ్య ఈ సృష్టికర్త గీసిన ఒక అదృశ్యమైన రేఖలాంటిది. మన ఉపనిషత్తులు ఒక మాట చెబుతాయి, యద్ బ్రహ్మాండే తత్ పిండాండే. అంటే ఆ బ్రహ్మాండంలో ఏముందో ఈ చిన్న పిండాండమైన మన దేహంలో కూడా అదే ప్రతిబింబిస్తుంది. మన యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ప్రాణశక్తిని నడిపించే అతి ముఖ్యమైన నాడీ కేంద్రాలు కూడా సుమారుగా 108 ఉంటాయి. మీరు జపమాలను పట్టుకుని 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తున్నారంటే అది కేవలం అంకెలను లెక్కపెట్టడం కాదు, మీలోని 108 శక్తి కేంద్రాలను ఆ విశ్వపు లయతో అనుసంధానం చేయడం. మీరు పూర్తి ఏకాగ్రతతో 108 సార్లు జపించినప్పుడు మీ శ్వాస నెమ్మదిస్తుంది. అప్పుడు మీ మెదడు తరంగాలు 7 నుండి 8 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి చేరుకుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన భూమి అంతర్గతంగా ప్రసరింపజేసే సహజమైన ప్రాణస్పందన అంటే హ్యూమన్ రెజనెన్స్ కూడా సరిగ్గా ఇదే పరిధిలో ఉంటుంది. అంటే 108 సార్లు జపం పూర్తి చేసేసరికి మీ శరీరం ఈ ప్రకృతికి చెందిన సహజ లయతో సంపూర్ణంగా మమేకమైపోతుంది. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు మీ శరీరంలోని 24 తత్వాలను మేల్కొలిపితే ఆ 108 ఆవృత్తులు మిమ్మల్ని ఈ విశ్వంతో ఏకం చేస్తాయి. ఇది కేవలం ఆధ్యాత్మిక భావన కాదు, ఇది ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ అలైన్మెంట్. మీరు ఎప్పుడైతే ఈ లయలోకి చేరుకుంటారో అప్పుడే మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి యూనివర్సల్ ఎనర్జీ ప్రవహించడం మొదలవుతుంది. కానీ మన మెదడు మనల్ని ఒక మాయలో బంధించి ఉంచుతుందని మీకు తెలుసా? మన కళ్ల ముందే ఉన్న అవకాశాలను చూడనివ్వకుండా అడ్డుకునే ఆ అదృశ్యమైన ఫిల్టర్ ఏంటి? గాయత్రీ మంత్రంలోని ధియో యోనః ప్రచోదయాత్ అనే వాక్యం ఆ ఫిల్టర్ను ఎలా రీప్రోగ్రామ్ చేస్తుంది?
ఆ మైండ్ సీక్రెట్ ఏంటో చూద్దాం. మన సనాతన ధర్మం వేల ఏళ్లుగా ఒక మాట చెబుతోంది. మనం ఒక మాయలో జీవిస్తున్నామని, సత్యాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూడలేమని, కేవలం మన భయాలు మరియు ఆందోళనలు అనే ఒక అదృశ్యమైన పొర ద్వారా మాత్రమే ఈ ప్రపంచాన్ని చూస్తామని మన ఋషులు బోధించారు. ఇది వినడానికి ఏదో ఆధ్యాత్మిక నమ్మకంలా అనిపించవచ్చు, కానీ ఆశ్చర్యకరంగా ఆధునిక న్యూరోసైన్స్ ఈ మాయ వెనుక ఉన్న బయలాజికల్ మెకానిజంను ఇప్పుడు ఖచ్చితంగా గుర్తించింది. దాని పేరే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ప్రతి సెకనుకు మన చుట్టూ కోట్లాది సమాచార తరంగాలు తిరుగుతుంటాయి, కానీ మన మెదడు వాటన్నింటినీ ప్రాసెస్ చెయ్యలేదు. అందుకే ఈ ఆర్ఏఎస్ అనే నెట్వర్క్ ఒక గేట్ కీపర్లా పనిచేస్తుంది. మీరు దేనిమీద దృష్టి పెట్టాలో ఇది మాత్రమే నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, మీరొక కొత్త కారు కొనాలనుకున్నప్పుడు రోడ్డు మీద మీకు అవే కార్లు ఎక్కువగా కనిపిస్తాయి. అంతకుముందు అవి లేవా? ఉన్నాయి, కానీ మీ ఆర్ఏఎస్ వాటిని ఫిల్టర్ చేసింది. ఒకవేళ మీరు భయంలో లేదా నెగటివిటీలో ఉంటే ఈ నెట్వర్క్ మీకు ప్రపంచమంతా ప్రమాదకరంగానే కనిపించేలా చేస్తుంది. అవకాశాలను దాచేసి కేవలం సమస్యలనే చూపిస్తుంది. మిమ్మల్ని అక్షరాల ఒక భయమనే మాయలో బంధించేది ఇదే. కానీ ఈ మాయను బద్దలు కొట్టే అస్త్రమే గాయత్రీ మంత్రం. ముఖ్యంగా ఈ మంత్రం ముగింపులో వచ్చే ధియో యోనః ప్రచోదయాత్ అనే మహావాక్యం మీ బ్రెయిన్లోని ఈ ఫిల్టర్ను రీప్రోగ్రామ్ చేసే ఒక అత్యంత శక్తివంతమైన సంకల్పం. నా బుద్ధిని సత్యం వైపు, వెలుగు వైపు నడిపించు అని అర్థం వచ్చే ఈ పవిత్రమైన ప్రకంపనలను మీరు పదే పదే జపించినప్పుడు మీ మెదడు ఆటోమేటిక్గా నెగటివిటీని ఫిల్టర్ చేయడం ఆపేస్తుంది. కేవలం అవకాశాల వైపు, పాజిటివిటీ వైపు చూసేలా మీ మైండ్ ట్యూన్ అవుతుంది. అనవసరమైన గందరగోళం తొలగిపోయి మనసుకు వచ్చే ఈ స్పష్టతనే మన ఋషులు చిత్తశుద్ధి అన్నారు. నేటి సైన్స్ దీన్నే అటెన్షనల్ సెలెక్షన్ అంటోంది. ఎప్పుడైతే ఈ మాయపొర తొలగిపోతుందో అప్పుడు మీ భౌతిక శరీరం తక్షణమే స్పందిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా అధ్యయనాల ప్రకారం కేవలం 5 నిమిషాల పాటు ఏకాగ్రతతో గాయత్రీ మంత్రం జపిస్తే శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిజాల్ హార్మోన్ స్థాయిలు గణనీయంగా పడిపోతాయి. మనల్ని కేవలం బ్రతుకు పోరాటంలో బంధించే మన మెదడు సహజ లక్షణాన్ని అధిగమించి మన బుద్ధిని అత్యున్నత చైతన్యం వైపు మేల్కొల్పడానికి మన ఋషులు సృష్టించిన ఒక అద్భుతమైన బయలాజికల్ ఫార్ములా ఇది. మరి ఇంతటి శక్తివంతమైన మంత్రాన్ని ఎలా జపించాలి? గట్టిగా చదవాలా, లేక మనస్సులో చదవాలా? ఏ పద్ధతిలో జపిస్తే 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది? ఆ జపరహస్యాలేంటో తెలుసుకుందాం. గాయత్రీ మంత్రాన్ని జపించడమంటే కేవలం నోటితో అనడం కాదు, అదొక పరిణామక్రమం. మన శాండిల్య ఉపనిషత్తు ప్రకారం మంత్రజపంలో 3 అద్భుతమైన దశలున్నాయి. చాలామంది మొదటి దశ దగ్గరే ఆగిపోతారు, కానీ అసలైన శక్తి 3వ దశలో దాగి ఉంది. ఈ 3 దశలు మీ శరీరాన్ని, ప్రాణాన్ని మరియు మనస్సును ఎలా మారుస్తాయో ఇప్పుడు చూద్దాం. మొదటి దశ వాచిక జపం, అంటే మంత్రాన్ని ఇతరులకు వినిపించేలా గట్టిగా, స్పష్టంగా చదవడం. మీరు ఇప్పుడే సాధన మొదలు పెడుతుంటే ఉచ్చారణ దోషాలు పోవడానికి ఇది ఉత్తమమైన పద్ధతి. ఇలా నాసికానాదంతో గట్టిగా పలకడం వల్ల ఆ మంత్ర వైబ్రేషన్లు మీ ఊపిరితిత్తులకు మరియు నాడీ వ్యవస్థకు అలవాటు పడతాయి. దీనివల్ల మీ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ప్రారంభ దశలో ఉన్నవారు ఖచ్చితంగా స్నానం చేసి శుభ్రమైన మనస్సుతో ఈ వాచిక జపాన్ని చెయ్యాలి. రెండవ దశ ఉపాంశు జపం, అంటే పక్కన ఉన్నవారికి కూడా వినిపించకుండా కేవలం పెదాలు మాత్రమే కదుపుతూ జపించడం. వాచిక జపం కంటే ఇది 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఇక్కడ శబ్దం బయటకు రాదు, కానీ మీ లోపల ప్రకంపనలు పీక్స్లో ఉంటాయి. పొట్టతో తీసుకునే ఆ డీప్ బ్రీదింగ్ వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడటం, శరీర శుద్ధి జరగడం వంటి లాభాలు ఇక్కడే ఎక్కువగా అందుతాయి. మీ మనస్సు ఏకాగ్రతలోకి రావడానికి ఇదొక వంతెన లాంటిది. ఇక 3వ దశ అత్యున్నతమైన దశ, మానసిక జపం. ఇందులో పెదాలు కూడా కదలవు, కేవలం మనసులోనే ఆ శబ్ద తరంగాలను, ఆ మంత్ర అర్థాన్ని ధ్యానించడం.
ఇది ఉపాంశు జపం కంటే 1000 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఇక్కడ భౌతిక శబ్దం ఉండదు, కానీ మీ బ్రెయిన్ వేవ్స్ భూమి యొక్క సహజ స్పందనతో సింక్ అయిపోతాయి. మీరు ఒక అరుదైన కుంభక స్థితిలోకి, అంటే సంపూర్ణ నిశ్చలత్వంలోకి వెళ్ళిపోతారు. ఈ దశకు స్నానపానాదుల నియమాలు కూడా వర్తించవు. మీరు ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ఈ మానసిక జపాన్ని చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, వాచిక జపం మీ ఊపిరితిత్తులకు బలాన్నిస్తే, ఉపాంశు జపం మీ నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. ఇక మానసిక జపం మిమ్మల్ని ఆ అనంతమైన విశ్వంతో అనుసంధానం చేస్తుంది. ఏ దశను కూడా స్కిప్ చెయ్యకండి. మెల్లమెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ కుంభక స్థితిని సొంతం చేసుకోండి. కానీ మంత్రం చదివేటప్పుడు మీరు పొట్టతో శ్వాస తీసుకోవడం వల్ల మీ లివర్ మరియు పేగులకు ఒక న్యాచురల్ మసాజ్ అందుతుందని మీకు తెలుసా? మెడ మరియు భుజాల నొప్పులను ఈ మంత్రం ఎలా తగ్గిస్తుంది? ఆ ఫిజికల్ హీలింగ్ రహస్యాలేంటో చూద్దాం. గాయత్రీ మంత్రాన్ని ఒక క్రమపద్ధతిలో జపించడం వల్ల మీ మనసుకే కాదు, మీ అంతర్గత అవయవాలకు కూడా ఒక అద్భుతమైన న్యాచురల్ మసాజ్ అందుతుందని మీకు తెలుసా? చాలామంది గాలి పీల్చినప్పుడు కేవలం ఛాతీ పైభాగాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. కానీ గాయత్రీ మంత్రాన్ని దీర్ఘశ్వాసతో జపించేటప్పుడు మీరు తెలియకుండానే డయాఫ్రగ్మాటిక్ బ్రీదింగ్, అంటే పొట్టతో శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇలా పొట్టతో లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల మీ కడుపులోని పేగులకు, కాలేయానికి మరియు ప్యాంక్రియాస్కు ఒక సహజమైన, లయబద్ధమైన మసాజ్ అందుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా గ్యాస్ ట్రబుల్ మరియు అరుగుదల సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. అంతేకాదు, భుజాల మీద పడే భారం తగ్గిపోయి ఎప్పట్నుంచో వేధిస్తున్న మెడ మరియు భుజాల నొప్పుల నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. కానీ ఇక్కడ అసలైన రహస్యం మరొకటుంది. మన శరీరంలో మలినాలను బయటకు పంపే లింఫాటిక్ సిస్టమ్కి గుండెలాగా పంపింగ్ చేసే మోటారుండదు. మన కణాలలోని వ్యర్థాలు బయటకు వెళ్లాలంటే అది కేవలం మన కండరాల కదలిక మరియు మనం తీసుకునే లోతైన శ్వాస వల్ల మాత్రమే సాధ్యం. గాయత్రీ మంత్రం ద్వారా జరిగే ఈ డీప్ బ్రీదింగ్ మీ శరీరంలోని లింఫ్ ద్రవాన్ని కదిలించి విషతుల్యాలను బయటకు నెట్టివేస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని ఊహించని స్థాయిలో బలోపేతం చేసే ఒక ఇన్విజిబుల్ బాడీ డీటాక్స్. ఈ ప్రక్రియ వల్ల మీ శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా సమతుల్యంగా జరుగుతుంది. ఫలితంగా కణాలలోని శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియా పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల మీ స్టామినా పెరుగుతుంది. మీరు మెట్లెక్కినా లేదా నడిచినా మునుపటిలా త్వరగా ఆయాసపడకుండా మీ శ్వాసను మీరే సులభంగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఏదైనా శారీరక శ్రమ తర్వాత మీ శరీరం తిరిగి శక్తిని పుంజుకునే వేగం కూడా అద్భుతంగా పెరుగుతుంది. ఇది కేవలం లోపల జరిగే మార్పు మాత్రమే కాదు, మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, కళ్లల్లో ఒక అసాధారణమైన మెరుపు రావడాన్ని మీరు గమనిస్తారు. ప్రాచీన ఋషులు చెప్పిన కాయకల్ప చికిత్సకు ఈ మంత్రసాధనే పునాది. మీ శరీరం తనను తాను స్వయంగా బాగు చేసుకునే స్థితికి చేరుకుంటుంది. కానీ ఈ సాధనలో ఒకానొక దశలో మీ శ్వాస దానంతట అదే నిశ్చలంగా ఆగిపోతుందని మీకు తెలుసా? బలవంతంగా గాలి ఆపడం కాదు, సహజంగానే ఊపిరి ఆగిపోయే ఆ కేవల కుంభక స్థితి ఏంటి? ఆ శూన్యంలో మనసు పొందే ఆ ప్రశాంతత ఎలాంటిది? ఆ పరమానంద స్థితి రహస్యాలేంటో తెలుసుకుందాం. గాయత్రీ మంత్ర సాధనలో మీరు ఒకానొక్క దశకు చేరుకున్నాక ఒక వింతైన అనుభవం ఎదురవుతుంది. అదే నిశ్శబ్దం. మీరు మంత్రాన్ని జపిస్తూ శ్వాసను గమనిస్తున్నప్పుడు మీ శ్వాస క్రమంగా పల్చబడి అత్యంత సూక్ష్మంగా మారిపోయి ఒకానొక్క క్షణంలో దానంతటా అదే నిశ్చలంగా ఆగిపోతుంది. యోగశాస్త్రంలో దీన్నే కేవల కుంభక స్థితి అంటారు. ఇది మీరు బలవంతంగా ఊపిరి బిగపట్టడం కాదు, మీ మనస్సు ఒక స్వచ్ఛమైన శూన్యంలోకి వెళ్ళినప్పుడు మీ ప్రాణశక్తి దానంతటా అదే నిశ్చలమైపోయే ఒక అతీత స్థితి. సాధారణంగా మన మెదడు సెకనుకు వేల ఆలోచనలతో ఒక రణరంగంలా ఉంటుంది. కానీ ఈ కుంభక స్థితిలో మీ మెదడులోని డీఫాస్ట్ మోడ్ నెట్వర్క్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ క్షణంలో మీకు గతము ఉండదు, భవిష్యత్తు ఉండదు, కేవలం వర్తమానం మాత్రమే ఉంటుంది. ఆధునిక న్యూరోసైన్స్ ప్రకారం ఈ స్థితిలో ఉన్నప్పుడు మెదడులో అత్యున్నత స్థాయికి చెందిన
గామా తరంగాలు ఉప్పెనలా వస్తాయి. ఇది ఒక సాధారణ మనిషికి అసాధ్యమైన స్థితి. కాని గాయత్రీ మంత్రం ద్వారా ఆ విశ్వలయతో సింక్ అయినప్పుడు ఇది మీకు సునాయాసంగా సాధ్యమవుతుంది. ఈ నిశ్చల స్థితిలో మీ మనస్సు అనుభవించే ప్రశాంతతను మాటల్లో చెప్పలేం. ఆ క్షణంలో మీరు ప్రపంచం గురించి ఆలోచించడం ఆపేస్తారు. ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా గమనించడం ప్రారంభిస్తారు. మన ప్రాచీన ఋషులు తమ లోపల దర్శించిన ఆ దైవిక కాంతిని, ఆ ప్రకాశవంతమైన వెలుగును నేటి సైన్స్ హై ఫ్రీక్వెన్సీ న్యూరల్ కొహరెన్స్ అని పిలుస్తోంది. ఆ కాంతి వలయమే యోగుల తల వెనుక ఉండే ఆరా. ఈ స్థితిలో మీ శరీరం అత్యున్నతమైన సెల్ఫ్ హీలింగ్ మోడ్లోకి వెళ్తుంది. మీలోని ప్రతి కణము విశ్వశక్తితో నిండిపోతుంది. కుంభక స్థితి అంటే కేవలం గాలిని ఆపడం కాదు, అది కాలాన్ని గెలవడం. మీరు ఎంత ఎక్కువ సమయం ఈ నిశ్చల స్థితిలో ఉండగలిగితే మీ వృద్ధాప్య ప్రక్రియ అంతగా నెమ్మదిస్తుంది. మీ ఆయుష్షు అమాంతం పెరుగుతుంది. అందుకే దీన్ని అమృత స్థితి అంటారు. ఈ స్థితిలో మీ బుద్ధికి లభించే స్పష్టత, ఏకాగ్రత అసాధారణం. మీరు తీసుకునే ఏ నిర్ణయము గందరగోళం మీద కాకుండా మీ అంతరంగంలోని స్వచ్ఛమైన జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ ఇంతటి అద్భుతమైన స్థితిని మనం ఎలా సాధించాలి? అసలు మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు ఎక్కడ ఆగి శ్వాస తీసుకోవాలి? అక్షరదోషం లేకుండా జపించే ఆ ప్రాక్టికల్ పద్ధతి ఏంటి? వీటన్నింటినీ నేర్చుకుంటూ ఒక 21 రోజుల లైఫ్ చేంజింగ్ ఛాలెంజ్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఆ చివరి రహస్యాలేంటో చూద్దాం. మనం ఇప్పటివరకు చూసింది కేవలం జ్ఞానం మాత్రమే. కానీ జ్ఞానం ఆచరణలోకి వచ్చినప్పుడే అది శక్తిగా మారుతుంది. గాయత్రీ మంత్రం వెనక ఉన్న సైన్స్, ఆ 24 అక్షరాల బయలాజికల్ కోడ్, ఆ 108 కాస్మిక్ కనెక్షన్, ఇవన్నీ మీ జీవితంలో నిజమవ్వాలంటే మీరు చేయవలసింది ఒక్కటే: ఆచరణ. ఒక న్యూరోసైన్స్ సూత్రం ప్రకారం మన మెదడులో ఒక కొత్త అలవాటు స్థిరపడాలన్నా లేదా పాత ఆలోచనా విధానం మారాలన్నా కనీసం 21 రోజులు పడుతుంది. అందుకే నేను మీకొక 21 బ్రెయిన్ రీవైరింగ్ ఛాలెంజ్ ఇస్తున్నాను. ముందుగా ఈ మంత్రాన్ని ఎలా జపించాలో ఆ ప్రాక్టికల్ పద్ధతిని మరోసారి గుర్తుంచుకోండి. గాలిని దీర్ఘంగా పీల్చుకోండి. ఓం దీర్ఘంగా అనండి. భూ భువః స్వహ. ఇక్కడ చిన్న విరామమివ్వండి. ప్రతి అక్షరం చివర ఉన్న హా శబ్దాన్ని గాలితో పాటు వదలండి. తత్సవితుర్వరేణ్యం. వరేణ్యం అని స్పష్టంగా పలకండి. ఇక్కడొక శ్వాస తీసుకోండి. భర్గో దేవస్య ధీమహి. దేవస్య దగ్గర స్వల్పంగా ఆగి ధీమహి అనండి. ధియో యో నః ప్రచోదయాత్. యో నః అని విడదీసి పలకండి. బలవంతంగా ఊపిరి బిగబట్టకండి. మీ శరీరానికి హాయిగా ఉండే లయలోనే ప్రారంభించండి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్త సమయంలో కేవలం 10 నుండి 15 నిమిషాలు కేటాయించండి. వీలైతే 24 సార్లు లేదా 108 సార్లు జపించండి. ప్రారంభంలో గట్టిగా చదవండి, వాచిక జపం. కొన్నాళ్ల తర్వాత పెదాలు మాత్రమే కదుపుతూ జపించండి, ఉపాంశు జపం. అటుపైన నిశ్శబ్దంగా మనసులోనే ఆ నాదాన్ని వినండి, మానసిక జపం. ఈ 21 రోజుల్లో మీలో వచ్చే మార్పులను గమనించండి. మీ కోపం తగ్గడం, ఏకాగ్రత పెరగడం, ముఖంలో ఒక కొత్త తేజస్సు రావడం మీకే కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, గాయత్రీ మంత్రం ఏ ఒక్క మతానికో వర్గానికో చెందింది కాదు. ఇది మానవజాతికి మన ఋషులందించిన ఒక అద్భుతమైన యూనివర్సల్ టెక్నాలజీ. మీ బుద్ధిని ప్రకాశింపచేసి మిమ్మల్ని అత్యున్నత చైతన్యం వైపు నడిపించే ఒక పవిత్రమైన పిలుపు. అజ్ఞానపు చీకటిని చీల్చుకుని సత్యమైన వెలుగువైపు అడుగువేయడానికి ఇదే సరైన సమయం. ఈ 21 రోజుల ప్రయాణాన్ని నాతో కలిసి ఈరోజే మొదలుపెట్టాలనుకుంటే ఇప్పుడే కమెంట్ సెక్షన్లో ఐ యామ్ ఇన్ అని టైప్ చేయండి. మీ సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి. ఈ సమాచారం మీ జీవితంలో ఒక చిన్న మార్పు తెచ్చినా దాన్ని మరో 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే వెలుగును పంచడమే గాయత్రీ మంత్రం యొక్క అసలైన పరమార్థం. సనాతన ధర్మాన్ని, సైన్స్ను ఇలాంటి సరికొత్త కోణంలో చూడ్డానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బుద్ధిని ప్రేరేపించే ఈ మంత్రం మీ జీవితాన్ని వెలుగుమయం చేయాలని కోరుకుంటూ ఓం శాంతిః శాంతిః శాంతిః.